గైస్ ఈరోజు అయితే నేను సోప్ వాటర్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సింది ఏంటంటే ఒక సోప్ తీసుకోండి, గ్లాసులో హాఫ్ గ్లాస్లో కొంచెం వాటర్ తీసుకోండి. దాని తర్వాత ఒక చిన్న డబ్బా, మీ ఇష్టం ఎట్లన్నా ఏం కాదు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ. దానికి కావాల్సినవి అన్నీ అయితే నేను రెడీ పెట్టుకున్నాను. సోపు, దాని తర్వాత ఈ గ్లాస్ నాకు క్లీన్ కొనుక్కున్నప్పుడు దొరికింది. హాఫ్ గ్లాస్లో వాటర్ తీసుకున్నా. ఇప్పుడైతే ఇందులో సోప్స్ తీసుకున్నా. ఈ సోప్స్ అన్నీ ఈ డబ్బాలో వేసేస్తా ఒక్కొక్కటి. మీరు మెల్లగా వేయాలి, ఎందుకంటే కొన్ని స్మాష్ అవుతాయి. నాకు ఒకసారి అలానే అయింది, చూసారా ఇది ఎలా అయిందో. ఒక సోపు కింద పడింది నేను వేసేటప్పుడు. సో సోప్స్ అన్నీ అయితే ఇందులో వేసుకున్నాను. ఒక్క సోప్ స్మాష్ అయితే ఏం కాదు, మళ్ళీ అన్న అయితే చాలా బాగుండదు. హాఫ్ వాటర్ తీసుకున్నాను, ఎందుకన్నా హాఫ్ గ్లాస్లో పెట్టుకున్నా. ఇందులో పోయాలి వాటర్. మెల్లిగా పోసుకొని, ఆగమేం లేదు, మెల్లిగా పోసుకుంటే కొంచెం పర్ఫెక్ట్గా అవుతుంది. నేను ఇది మీరు చెయ్యాలి కంపల్సరీ అని ఏం పెట్టట్లేదు. మీకు నచ్చితే చేయండి, లేదంటే లేదు. మీరు ఇప్పుడు చెయ్యాలి, ఈ వీడియో ఎట్లా చేస్తున్నా అట్లనే వేయాలి అలానేం లేదు. మీకు నచ్చితేనే చేయండి, మీకు అర్థమైతేనే చేయండి. మీకు అర్థం కాలేదనుకో మళ్ళీ రిపీట్ చేసుకొని చూడండి. నేను చాలా క్లారిటీగా తీస్తున్నాను. చూడండి, ఇక్కడి వరకు రావాలి వాటర్. మినిమం నేను వాటర్ వచ్చిన తర్వాత చూపిస్తాను. చూసారా ఎలా స్మాష్ అవుతుందో. కొన్ని ఇలా కావాలి, అది కరిగేదాకా నేను వీడియో చూపిస్తాను. ఇలా కొంచెం వేయాలి, కొంచెం పోసిన తర్వాత కొంచెం వెయిట్ చేయాలి. చూడండి, చాలా బ్లూ వాటర్ లెక్క వస్తుంది. చూడండి, స్మెల్ చూసా చాలా బాగుంది, నాకు స్మెల్ నచ్చింది. ఇంకొక సోప్ స్మాష్ అయిపోయింది, ఇంకొక సోప్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకొక కొంచెం చూడండి నేను ఎలా పోస్తున్నాను. మెల్లిగా పోస్తున్నా. అలా పోస్తే ఏంటంటే ఇప్పుడు ఏ సోప్ కలర్ అయినా ఏం కాదు, బ్లూవే తీసుకోవాలని ఏం లేదు. ఏ సోప్ అయినా ఏ కలర్ అయినా, అంటే మీరు ఇప్పుడు మామూలుగా మీరు బాత్ చేసేటప్పుడు సంతూర్ సోప్ యూజ్ చేస్తారు, సింతాల్ యూజ్ చేస్తారు, అవన్నీ యూజ్ చేస్తారు కదా. అదైనా ఏమన్నా చిన్న పీసెస్లో కట్ చేసేయాలి, కానీ దానికి కొంచెం టైం పడుతుంది కానీకి. సో నా దగ్గర ఈ పేపర్ సోప్స్ ఉన్నాయి, మీ దగ్గర ఉంటే చేయండి, మీ దగ్గర లేదంటే దాంతో సేమ్ ఇలానే వేయండి. కొంచెం చిన్న కట్ చేసి ఇందులో వేసి వాటర్ వేయాలి. దాంట్లో ఫటాఫట్ వేస్తూనే ఉండాలి. దీంట్లోనైతే మెల్లిగా వేయాలి, ఎందుకంటే స్మాష్ అవుతాయి. ఎక్కువ స్మాష్ కావద్దు, ఇట్లా కరిగిపోవాలి. ఇలా కొద్దిసేపు ఆగుతూ పెట్టితే కొంచెం చూడండి ఎలా అయిందో. కొంచెం వాటర్ లెక్క అయింది కదా సోపు. దీంతో ఇంకేం చేయాలో చూపిస్తాను, చూసారు. మెల్లిగా పోయాను, లాగమేం లేదు. నేను ఒక పేపర్ పట్టుకొస్తాను, ఆగండి, ఎందుకంటే నేను పేపర్ సోప్ చేస్తాను అనుకుంటున్నా. కొన్ని మీరు చేయాలనుకుంటే నేను కొంచెం పక్కకు పెట్టుకుంటాను, అది ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను చూపిస్తాను మీకు. పేపర్ సోప్ వేసుకోవచ్చు, ఇంకా సోప్ వాటర్ కూడా వేసుకోవచ్చు. పేపర్ సోప్ కూడా చూపిస్తాను, కానీ నాకు కొన్ని వేయాలని ఉంది, నా ఎక్స్పెరిమెంట్. సో కొంచెం కరుగుతుంది. మంచి వాటర్ తాగుతా. ఒక సోప్ అయితే కరుగుతూనే లేదు.
నేను ఒక స్టిక్ తెస్తానండి. ఇప్పుడైతే నేను స్టిక్ తెచ్చాను. నేను పేపర్ సోప్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే సోప్ వాటర్ చూపిస్తాను. ఇలా మిక్స్ చేయండి మెల్లిగా. మిక్స్ చేస్తే ఏంటంటే తొందరగా కొంచెం మీకు టైం ఉంటుంది. కొంచెం ఎక్కువ పోసుకొని నీళ్ళు చాలాసేపు అయింది కదా. ఇంకా ఇక్కడ దాకా రావాలి. ఇప్పుడు ఇక్కడ దాకా నేను ఇంకొక వాటర్ తీసుకుంటాను. తీసుకొని మీరు మరీ తీసుకోవద్దు. ఎందుకంటే ఒకవేళ బాటిల్ ఏది ఎక్కువ పడుతుంది, ఎందులో ఎక్కువ పడుతుంది, ఎందులో తక్కువ పడుతుంది అనేది మనకు కొంచెం తెలుస్తుంది. ఎక్కువ తీసుకుంటే ఏంటంటే కొంచెం వాటర్ వేస్ట్ అవుతుంది. మళ్ళీ నన్ను అంటారు వాటర్ అయిపోయింది. ఇగో ఇక్కడ దాకా వచ్చింది చూసారా. సోప్ వాటర్ కూడా సోప్ లెక్కనే, కానీ సోప్ వాటర్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం క్యాప్ పెట్టి పెట్టుకున్నాం అనుకో, మనం కొన్ని పోసుకోవచ్చు. ఇలా క్యాప్లో పోసుకొని ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది. ఇదేం అయిపోదు, కొంచెం యూజ్ చేయాలి. ఇంకో ఇన్ని గారం వాటర్ పోసేసరికి బ్లూ వాటర్ వచ్చింది. ఇలా ఒక కాడ పెట్టండి, మిక్స్ చేస్తూనే ఉండండి. లేదంటే నాకు ఒక ఐడియా వచ్చింది కాదండి. క్యాప్ తీసుకొని పెట్టేసేయండి, మెల్లిగా షేక్ చేయండి. ఇంకా ఇది ఫ్రిడ్జ్లో పెడితే క్లే అవుతుంది. అంటే అసలు క్లే అంటున్నా, స్లైమ్ అవుతుంది. ఇంకా నురుగు వచ్చింది చూసారా. కొంచెం ఇప్పుడు కొంచెం మిక్స్ చేసి చూస్తాను. ఓ మై గాడ్, ఇక్కడ చూడండి ఒకసారి. మరీ అనుకో మళ్ళీ కింద పడుతుంది. సోప్ అండి ఇది, చూసారా. వావ్, నాకు నచ్చింది. యాక్చువల్లీ నేను ముందు చేశాను, మీకు తోటి కూడా షేర్ చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది కదా. గుడ్ హ్యాబిట్ ఫర్ మీ. నాకు కొంచెం కోల్డ్ అయిందనమాట. నాకు ఇలా ఆడుకుంటే చాలా హాయిగా ఉంది. మీ డబ్బా కొంచెం పెద్దగా ఉంటే ఈ చాప్ స్టిక్ కూడా పడుతుంది. ఇందులో ఇలా పెట్టి ఇళ్ళలో ఇలా పెట్టేసి, కానీ పట్టద్దు. సరే, ఇప్పుడైతే నేను క్లోజ్ చేస్తాను. సో అంటిల్ దెన్, బాయ్.